చంద్రగుప్త మౌర్యుని కుమారుడుగా బిందుసారుడు ఉన్నారు. తల్లి పేరు సుభద్రాంగి. యుక్త వయసులో ఉన్నటువంటి అశోకుడు గురించి మనం తెలుసుకుందాం. చిన్న వయసులోనే యుద్ధ విద్య, పరిపాలనలో నైపుణ్యం సంపాదించారు. తండ్రి బిందుసారుడు ఆయనను తక్షశిల అంటే ప్రస్తుతం పాకిస్తాన్ లో అంటే అప్పట్లో జరుగుతున్నటువంటి తిరుగుబాట్లను అణచడానికి పంపారు. అశోకుడు విజయవంతంగా ఆ ప్రాంతాన్ని అదుపులోకి తెచ్చాడు. బిందుసారుడు మరణం సుమారుగా 273 BCEలో జరిగింది. తర్వాత అశోకుడు సింహాసనాన్ని అధిష్ఠించారు. మొదట ఆయన పాలన చాలా కఠినంగా, క్రూరంగా ఉండేది. ఆయనను మొదట్లో చండాశోకుడు అంటే క్రూరుడు అశోకుడు అని పిలిచేవారు. ఆ తర్వాత 261 BCEలో అశోకు జీవితంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఘట్టం ఒకటి జరిగింది. అశోకుని జీవితంలో తిరుగుబాటు చేసిన ఘట్టం ఇది. ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్నటువంటి కళింగ దేశంను జయించడానికి అశోకుడు యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో సుమారుగా 1,00,000 మంది పైగా మరణించారు. లక్షలాది మందికి గాయాలు పాలయ్యారు.